గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడిన ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచును. రెండవదిగా హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇది కూడా మనము కలిసే చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ప్రార్థన చే ఈ రాత్రికాల సమయంలో మరి పెద్ద పుల్లన్న తన కుటుంబంలో తన పెద్ద కుమారుడైనటువంటి ప్రభు కుమార్ సునీత వారికి ఇచ్చిన పిల్లలు, వారికి ఇచ్చిన రక్షణను బట్టి వారు నూతనంగా మరలా నిర్మించుకునే ఈ యొక్క గృహం కొరకై పిలువబడిన వారుగా ఉన్నారు. రెండోదిగా బయట కూడా ఎంతోమంది మరి ఆ స్థలాల్లో వారి ఇంటి వద్ద కూర్చున్న వారుగా ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా దేవుని వాక్యముని వినాలని, దేవుని వాక్యం విని మారు మనసు పొందాలని, హృదయములో సంతోషం పొందాలని, ఈ ఇంటిని ఆధారం చేసుకొని సృష్టికర్తని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి ఒక మాట మనం చదువుతూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఒక మాట సెలవిస్తూ వచ్చాడు. ఏమయ్యా మాట అంటే, లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నానంటున్నాడు. మానవుడు లోబడని వాడు, మానవుడు తిరుగుబాటు చేసేవాడు, మానవుడు సృష్టికర్తన దేవుని యొద్దకు రాలేని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి మరి నేలమట్టి నుండి నిర్మించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా వాని యొక్క నాసికారంధ్రంలో నుండి దేవుడు జీవవాయువును ఊదినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉన్నది. అందుకని నరుడు జీవాత్మగా చేయబడుతూ వచ్చాడు. అంతేకాదు వానికి సాటైన సహాయం కావాలనని మరి ప్రక్కటి ఎముకను తీసి ఒక స్త్రీని నిర్మించి వారిద్దరు భార్యాభర్తలుగా జతపరిచి అక్కడి నుండి సృష్టి అనేది ఎట్లా ప్రారంభించబడిందని దేవుని వాక్యం రాయబడింది. దేవుడు మానవుణ్ణి పరిశుద్ధముగా మరి ఏర్పాటు చేసిన వాడిగా ఉన్నాడు దేవుని వాక్య ప్రకారం. అనగా మానవుడు పరిశుద్ధుడిగా అని చెప్పబడింది. అయితే మానవుడు వివిధమైన తంత్రములు కల్పించుకున్న వాడై సృష్టికర్తన దేవుణ్ణి మరిచిన వాడై మరి మానవుడు జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. మానవుడు అంటే మానవుని యొక్క జీవితం ఎట్లుందంటే పేరుకు మాత్రమే జీవిస్తున్నాడు కానీ మరణములో నిలిచి ఉన్నాడని వాక్యం సెలవుపడతా ఉంది. అంటే మానవుడు భూమి మీద పుడుతున్నాడు, పుట్టిన తర్వాత మానవునికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించుకుంటున్నారు. అందరూ తల్లిదండ్రులుగా బాధ్యత వహిస్తూ వారికి ఒక చక్కని ఇల్లు గృహం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆస్తులు సమకూరుస్తున్నారు. మంచిదే. ఇవన్నీ మరి పొందిన తర్వాత మానవుడు ఒక దినాన మరణం పొందేవాడిగా ఉన్నాడు. అంటే మరణం తర్వాత ఏముంది అంటే తీర్పు ఉంది అని. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే పాపానికి జీతము మరణం అని రాయబడింది. చాలామంది ఇది
ఎరగకుండిన వారుగా ఉన్నారు, లేదా లోబడలేని వారుగా ఉన్నారు. సృష్టికర్తన దేవుడు చెడిపోయిన మానవుణ్ణి లేదా పాపంలో ఉన్న మానవుణ్ణి తిరిగి రక్షించుకోవడానికి కొరకై, తిరిగి బ్రతికించుకోవడానికి కొరకై ఆ మానవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళుగా తిరిగి ఒకానొక దినమున నిత్య రాజ్యములోనికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు. మానవుని కొరకు ఒక రాజ్యం ఉంది, మానవుని కొరకు ఒక రాజ్యం. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో 6వ వచనములో అక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఆ మాట చక్కగా వ్రాయబడినదిగా మనము చూడవచ్చు. అక్కడ ఏమని రాయబడింది చూడండి. అంటే మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకునిగాను చేశాను. అంటే ఇక్కడ దేవుడు మానవుడు చెడిపోయిన తర్వాత మానవుని విడిచిపెట్టలేదు, మానవుణ్ణి ప్రేమించాడు. మానవుని కొరకై దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, అదే పరలోక రాజ్యం. అనగా భూమి మీద మానవునికి నివాస స్థలము తాత్కాలికము, అనగా 60 సంవత్సరములు, 70 సంవత్సరాలు, అధిక బలము నీడల 80 సంవత్సరాలు అయినను ఆయాసము, దుఃఖము, రకరకాలటువంటి బలహీనతలు మానవుల్లో ఏర్పడుతున్నాయి. అందుకనే దేవాది దేవుడు ఒకానొక దినమున ఈ లోకం విడిచిన తర్వాత తన నిత్య రాజ్యములో ఉండడానికి కొరకై మానవుని కొరకు పరలోకం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యము ఎవరికయ్యా అంటే పరిశుద్ధులకు మాత్రమే దేవుని వాక్యం రాయబడింది. పరలోక రాజ్యం అనేది పరిశుద్ధులు, అక్కడ పాపులు నిలవలేరు, అక్కడ అపవిత్రులకు స్థలము లేదు. అక్కడ ఎవరు కూడా అపవిత్రము కలిగిన వారు కానీ, నిషిద్ధమైనది కానీ, అబద్ధమైనది కానీ, అసమైనది కానీ, చెడుని ప్రేమించేవారు కానీ ఆ రాజ్యములో కనబడరు. అందుకనే అక్కడ ఎవరుంటారు, అక్కడ ఎవరితో ఏముంటారంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 3వ వచనంలో ఒక్క మాట అక్కడ రాయబడినది. అక్కడ ఏమని రాయబడింది చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపరముండును, వారు ఆయన ప్రజలే ఉందురు, దేవుడు తానే వారి దేవుడే ఉండి దేవుడు వారికి తోడే ఉండు. అంటే ఒక రాజ్యముగా సిద్ధపరిచినటువంటి మానవుని దేవుడు ఏం చేయబోతున్నాడంటే అతనితో నివాసం చేయబోతున్నాడు. అంతేకాదు కాపరం చేయబోతున్నాడు. అంతేకాదు తానే వారికి దేవుడై ఉన్నాడని దేవుని అక్కడ రాయబడింది. అంటే మానవుని స్థితిని బట్టి జ్ఞాపం చేసుకుంటే భూలోకములో మానవుని యొక్క జీవితం ఇంతటితో అంతమైపోయినది అని నువ్వు తెలుసుకొని ఒకవేళ గ్రహిస్తూ అది నడుచుకోవచ్చు. ఇంతటితో అంతం కాదు మానవుని జీవితం. ఎందుకంటే శరీరానికి అంతమైపోతుంది. దేవుడు చక్కని శరీరాన్ని ఒకటి సిద్ధపరిచాడు, ఆ శరీరము లోపల తన ఆత్మనుంచాడు. అందుకని నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. ఈ దీపము ఆరిపోకతలకే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏమో ఇల్లు చక్క పెట్టుకోవాలంటే చీకటి దినం రాకమునిపే నువ్వు వెలుగులను నడవాలి. అందుకనే దేవుడు మానవుణ్ణి వెలిగింపచేశాడు, దేవుడు మానవుణ్ణి పరిశుద్ధునిగా చేశాడు. అయితే మానవుడు దేవుని నుండి వేరైపోయిన వాడిగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తోందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా దేవుడి మాట సెలవిస్తున్నాడు. ఏమని రాయబడిందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి. అంటే మానవుడు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు సృష్టికర్త అయినా, సర్వాధికారి అయినటువంటి దేవుడైనా నీ మీద నా మీద అధికారం ఉంది ఆయనకు, మరణం మీద అధికారం ఉంది ఆయనకు. ఒక వ్యక్తి భూమి మీద ఉండాలంటే దేవుని వశమే,
ఒక వ్యక్తి భూమి మీద ఉండకూడదంటే దేవుని వశమే. నువ్వు అనుకోవచ్చు, నేను ఆరోగ్యవంతునిగా ఉన్నాను, సమృద్ధిలో ఉన్నాను, నా బలము, నా కండ, నా జ్ఞానము, నేను భుజించే భోజనము, నేను వాడే వస్తువులు ప్రతిదీ ఎంత అంటే మృదువైనటువంటివిగా, ఎంత గంభీరమైనటువంటిదిగా, ఎంత చాకచక్యంగా ఉన్నవని తలంచవచ్చు. కానీ మనుషుడు రొట్టె వలన, ఆహారం వలన బ్రతకడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఈ రాత్రి నువ్వు వచ్చాయంటే నువ్వు వచ్చేయాల్సినదే. అయ్యో నా ఇల్లు కట్టుకున్నాను, అయ్యో నేను పెద్ద షాప్ పెట్టుకున్నాను, అయ్యో నేను పెద్ద బంగ్లా కట్టుకున్నాను, అయ్యో నాకు పలాంది ఉంది, నా ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఇంత ఉంది అని అంటే అవన్నీ పనికిరావు. ఎందుకంటే ఇవన్నీ భూ సంబంధమైన వాటివి, ఇవన్నీ భూ సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతుంది. అందుకనే నీవు నేను ఇక్కడ గమనించాలా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా మానవుడు దేవుని మీద ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు చేస్తున్నాడు. మానవుడు దేవునికి ఇప్పుడు మనకున్న పిల్లలే, మనకున్న 2 పిల్లలు అనుకో, మన పిల్లలే మన తల్లిదండ్రులకు లోబడరు. తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, తల్లిదండ్రులు దూషించేవారు ఉన్నారు, తల్లిదండ్రులు రకరకాల మాట్లాడే ఉన్నారు. వాని కొరకు తల్లిదండ్రులు ఏం చేశారు? వాడు పుట్టినప్పటి నుండి వానికి కాల్చిన వసతులను కల్పించారు. తల్లి పాలిచ్చి పెంచింది, ఎంతగానో అల్లరిముద్దుగా పెంచుతూ వచ్చింది. ఆ బిడ్డకు మంచి స్నానం చేయించింది, ఆ బిడ్డకు కాల్చిన వసతులు అన్ని ఏర్పాటు చేస్తూ, తండ్రి కూడా ఎంతో కష్టపడుతూ వచ్చాడు. వాళ్ళు పెద్దవారైనారు, వారికి భార్య వచ్చింది, వారికి పిల్లలు కన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు లోబడడం లేదు, తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తున్నారు, తల్లిదండ్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ లోకములోనే ఈ రీతి కనబడుతున్నప్పుడు సృష్టికర్తన దేవుడు నిన్ను పుట్టించినవాడు, నీలో ఆత్మనిచ్చినవాడు, నీకు జ్ఞానం ఇచ్చినవాడు, నీకు సర్వము సమస్తం ఇచ్చినవాడు, మరి ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అందుకనే దేవుని వాక్యం ఈరోజు రాత్రితో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యములు జీవమై ఉండెను. ఆ వాక్యం మనుషులకు వెలిగింపచేసేదిగా ఉంది. అందుకని రాత్రి అమ్మ నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు భూసంబంధిన వాడువని, ఓ దినమున నీ శరీరమునకు మరి మరణముందని, నీ ఆత్మకు మరి తీర్పు ఉందని, ఒకవేళ దేవుని నమ్ముకుంటే నిత్య నివాసము నీకుందని ఈ రాత్రి నువ్వు గమనించాలా. ఒకవేళ అట్లా లేకపోతే ఏదో నా కాలయాపన నేను చేసుకొని, ఏదో నాకు ఉండడానికి ఇల్లు కట్టుకొని, నా వ్యాపారం చేసుకుంటూ, ఏదో ఉద్యోగం చేసుకుంటూ, లోకంలో ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే ఒక దినమున మరణము నిన్ను కొనిపోయేదిగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. యాకోబు పత్రికలో ఒక మాట మనము చూడవచ్చు. చాలా చక్కగా మానవుని గురించి రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, నేడో రేపో ఒకానొక దినమున, 4వ అధ్యాయం ఇక్కడ 13వ వచనములో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. కాబట్టి ఆవిరి వంటి వారే. కాబట్టి మానవుని యొక్క స్థితి ఎట్లా ఉంది? నేడో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొనుమని చెప్పుకొనుచున్నారు. కాబట్టి నీ జీవము ఏ పాటిది కదా, ఏ పాటిది. బైబిల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణములో ప్రాణమా, అనేక సంవత్సరం కొరకు నీ కొరకు పంటను సమకూర్చున్నాను, తినుము అంటాడు, త్రాగుము, సుఖించుము. ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ఎవని మగును తను అనుకోండవచ్చు. దేవుడు వర్షం ఇచ్చాడు, దేవుడు పంటను వృద్ధి కలిగించాడు, పురుగును గద్దించాడు, సమృద్ధి పంట వచ్చింది, పంటను దుల్లగొట్టి మొత్తం కొట్లోనికి కూర్చుకున్నాడు. సమృద్ధి పంట కొట్లు పెద్దగా చేస్తూ వచ్చాడు. సమృద్ధి పంట, విస్తారమైన పంట. తను అనుకుంటున్నాడు, నా ప్రాణములో ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైనదిగా సమకూర్చు. దేవుడు అన్నాడు రాత్రి, వెర్రివాడా, నీలో నీవు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు, విర్రవీగుతున్నావు? అయితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను.
ఎవని వగునన్నాడు. అంటే దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందలేడు. అది కొన్ని అదృష్టవశం చేత దేవుని చేతనవి ఏర్పాటు చేయబడుతూ వచ్చాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలా, నీ ఆలోచన ఏంటి, నీ గమ్యం ఏంటి, నువ్వు ఇదే జీవిస్తుంటావా? మరొకసారి రాత్రి నీ మనసు ప్రభువైపు తిప్పుకో, నువ్వు ప్రభువైపు తిరుగు. ఒకవేళ కష్టాలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. లోబడని ప్రజల వైపు. నువ్వు లోబడకపోతే, నువ్వు ప్రభు దగ్గర రాకపోతే నువ్వు మరణములు నిలిచున్నావు. ఒకవేళ నిన్ను ఎంతగా ప్రేమించే భార్య అయినప్పటికీ కూడా, నిన్ను ఎంతగా ప్రేమించేటువంటి భర్త అయినప్పటికీ కూడా, నువ్వు అన్నీ బాగున్నప్పుడే నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ నీ వద్ద ఏమీ లేదంటే, లేదా నువ్వు వ్యాధిగ్రస్తుతో ఉంటే, లేదా నువ్వు భయంకరమైన స్థితిలో ఉంటే ఎవరు కూడా నన్ను ప్రేమించరు. ఇది లోక యొక్క ఆచారం, సహజం ఇది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇవన్నీ ఉదాహరణ మనము దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి వాడిని ముట్టగా వాడు తక్షణ శుద్ధి అయ్యాను. దేని వాక్యం సెలవిస్తుందంటే, ఒక కుష్ఠరోగి, ఒక రోగి వచ్చాడు. ఆ రోగి ఎక్కడున్నాడు? ఊరు వెలుపల ఉన్నాడు. ఊరిలోనికి రావడానికి వీలు లేదు ఆ దేవుని యొక్క ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. అందుకని ఊరి వెలుపల ఉండవలసిన ఆ వ్యక్తి ఎంతకాలం ఆ రీతిగా అన్నీ బాగున్నప్పుడు, అన్ని వసతులు ఉన్నప్పుడు ఎంతో సంపాదించాడు, ప్రయాసపడ్డాడు, సమకూర్చాడు, భార్య పిల్లలకు అన్నీ అప్పగించాడు. రోగం వచ్చింది, ఊరి వెలుపల ఉన్నాడు, ఊరిలోకి రాకూడదు, ధర్మశాస్త్ర ఆచారం. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభుని కనుగొన్నాడు. ప్రభుని కనుగొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే, నన్ను ఎవరు ఇష్టపడలేదు ప్రభువా, అన్నీ బాగున్నప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చారు, అందరూ నా వల్ల మేలు పొందారు, అయితే ఇప్పుడు నన్ను ఎవరు ప్రేమించలేదు, నీకు ఇష్టమైతే, అది నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. అంటే ప్రభు ఎటువంటి వ్యక్తినైనా, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా, నువ్వు ఎటువంటి దుర్మార్గతలు ఉన్నా, నువ్వు ఎంత చెడిపోయినా, ఎటువంటి దుస్థితిలో ఉన్నా, నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, నువ్వు మంచం మీద పడి రోగగ్రస్తుడైనా, వ్యాధిగ్రస్తుడైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక రోగి పాపంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. రోగమును కాదు, ఆ వ్యక్తిలో ఉన్న పాపమును స్థితిని బట్టి దేవుడు ప్రేమించి ఆ వ్యక్తిని బాగు చేస్తున్నాడు. అంటే ఈ పాపం అనేది ఎంతో భయంకరమైంది. ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉంది, కానీ చెప్పాలంటే మనలో పాపరోగం ఉందని దేవుని వాక్యం సెలవుపడుతుంది. ఈ పాపరోగాన్ని బట్టి మానవులో అసూయ, ద్వేషం, కలహం, కలవరం, సమస్యలు ఇవన్నీ మానవులోండి పుడుతున్నాయి. అందుకని రాత్రి లోబడని ప్రజల వైపు దేవుడు ఏం చేస్తున్నాడంట, దినమెల్లా నా చేతులు చాపుతున్నాడు. అయ్యా అమ్మా నా దగ్గర నువ్వెందుకు అటు ఇటు తిరుగుతావు, ఎంతకాలం తిరుగుతావు, ఎంతకాలం దేవుని వాక్యం వింటూ వచ్చావు, ఎంతకాలం దేవుని వాక్యం విని పెడిచెవిని పెడుతూ వచ్చావు. నాకు కాదులే, ఏదో కసాపురంలో వాళ్ళు ఒక మందిరం కట్టుకున్నారు, ఓ చర్చి కట్టుకున్నారు, అది వాళ్ళకు నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నీకే సుమా ఇది. అయ్యా అమ్మ జ్ఞాపం చేసుకో, దేవుడు నిన్ను బ్రతిమలాడుచున్నాడు. దేవుడు నువ్వు నశించడం ఇష్టం లేక ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. నువ్వు లోబడకపోతే, ఒకవేళ నీ ఇష్టానుసారంగా ఉంటే నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకసారి జ్ఞాపం చేసుకో, డబ్బు ఉన్నప్పుడే అందరూ మన దగ్గరకు వస్తారు. బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయంట. మీకు తెలుసో తెలియదు? అది తెలుసా మీ అందరికీ? బెల్లం ఉంటే ఏముంటాయంటాడా? ఈగలు ఉంటాయంట. బెల్లం లేకపోతే ఈగలు. డబ్బులుంటే అందరి దగ్గరకు వచ్చి రకరకాల పొగుడుతారు, రకరకాలు చెప్తారు. ధనం ఉండేవాడయా గొప్పవాడు అంటారు. దేవుని వాక్యం అంటే సెలవీ లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు, వారు దేవుని చూస్తారన్నారు. కాబట్టి ఈ రాత్రి నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడు, నువ్వేమనుకుంటున్నావు? కాబట్టి ఇది గమనించు, ప్రశ్న వేసుకో. నీకు చక్కగా ఇల్లు కట్టుకొని అన్నీ సమకూర్చుకొని నాకేం కొదవలేదని చెప్పి సంతోషంతో ఉన్నావేమో.
అయితే నువ్వు మరణించిన వెంటనే నీకు తీర్పు ఉంది, లేదా అగ్నిగుండం ఉంది. యుగాయుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, చావు లేదు. అందుకనే ఆయన చనిపోయాడంటారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న అంటే, అన్న మా వ్యక్తి చనిపోయినాడంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా బంధువు చనిపోయినాడంట. చనిపోయింది ఎవరు? చచ్చింది ఎవరు? పోయింది ఎవరు? చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. కాబట్టి సచ్చింది శరీరం, పోయింది ఆత్మ. ఆత్మయే జీవింపజేస్తున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. నీ శరీరంలో ఆత్మ లేకపోతే నువ్వు ఎంతగా ప్రేమించి నీ శరీరాన్ని నీ వృద్ధి చేసుకున్నావో అదంతా వ్యర్థం, ఎందుకు పనికిరావు. ఎవరు కూడా ఇష్టపడరు, ఎవరు కూడా 10 రూపాయలు కూడా నీ శరీరాన్ని తీసుకోరు. తీసిపోయి మట్టికి మనం అప్పగించాల్సిందే. గమనించు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీ జీవితాన్ని మార్చాలని, నీ స్థితిని మార్చాలని, నీ పాప స్థితిని విడిపించాలని, నీ నీతిమంతునిగా చేయాలని. ఈ లోకం శాశ్వతం కాదని, నువ్వు కట్టుకునే ఇల్లు శాశ్వతం కాదని, నువ్వు జీవించే జీవితం శాశ్వతం కాదని, నువ్వు నమ్ముకునే శరీరం శాశ్వతం కాదని, ఓ దినమున నువ్వు ఈ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నిత్యరాజ్యంలో ఉండాలని, ఆ ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఆత్మరక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదేం కులం అనుకోవద్దు, మతం అనుకోవద్దు. కులానికి మతానికి సంబంధం కాదు. కులం వృత్తిని బట్టి మానవుడు పెట్టుకున్నాడు, మతం మానవుడు వాటిని బట్టి కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి కులము లేదు. దేవునికి కులముగా ఉంటే గాలికి ఏం కులం పెట్టాలా చెప్పండి. దేవునికి ఒకవేళ కులం ఉంటే గాలికే కులము, నీళ్ళకే కులము. కాబట్టి దేవునికి కులము లేదు. అందుకనే దేవుని వాక్యంలో ఏం రాయబడింది? దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అందుకనే ఆయన ఎవరని రాయబడిందంటే, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయం. పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి ఈయన నిరంతరము దేవుడై ఉండి, ఆ దేవుడు స్తోత్రార్హుడే దేవుడు తన సృష్టిని సమర్థ దృష్టిగా మార్చుకోవడానికి కొరకై శరీరధారిగా భూమి మీద కన్యకమర్య గర్భంలో జన్మించాడు. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించాడు. పాపం లేని వాడికి జన్మించాడు. ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. నిజంగా ఆ పరిశుద్ధ దేవాది దేవుడు భూమి మీద ఒక వ్యక్తిని దర్శించాడు, లోబడని వ్యక్తిని దర్శించాడు. ఆ వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి స్థితిని గురించి జ్ఞాపం చేసుకుందాం. ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి. లూకాసు వార్తలో ఒక మాట, లూకాసు వార్తలోకి వద్దాం. ఇక్కడికి 19వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం ఇక్కడ చూద్దాం ఒక మాట. 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుని జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జల్లు గుంపులు కూడినట్టు వలన చూడలేకపోయాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు యెరికో పట్టణము అనగా శాపగ్రస్తమైన పట్టణము, యెరికో అనగా శాపగ్రస్తమైన పట్టణము అనగా యెరికో పట్టణమునకు ఆయన సంచరిస్తూ వచ్చాడు. ఆయన మార్గములో వెళ్తూ వచ్చాడు. అయితే అక్కడ ఎవరున్నారంటే, అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆ వ్యక్తి పేరు రాయబడింది. ఎవరంటే ఆయన ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు. కాబట్టి ధనవంతుడును జక్కయ్య అని పేరు. ఎవరంటే ఆ వ్యక్తి? ధనవంతుడున్నాడు, జక్కయ్య అని పేరు రాయబడింది. తనకున్న ధనవంతుడని గురించి కూడా ఇక్కడ రాయబడినది. అయితే ఆ వ్యక్తి గురించి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ వ్యక్తి నశించే స్థితిలో ఉన్నాడు, లోబడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి విషయంలో ఇక్కడ దేవాదేవుడు వెతుకుతూ వచ్చాడు.
వెతుకుతూ వచ్చినప్పుడు ఈ వ్యక్తి పొట్టివాడైనందున యేసుప్రభువును చూడలేకపోయాడు, యేసుప్రభువును కలుసుకోలేకపోయాడు. యేసు అంట ఆయన అద్భుతములు చేశాడంట, చనిపోయిన వారిని బ్రతికించాడంట, ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడంట, ఆయన్ని చూడాలి అని ఆయన ఒక ఆలోచన కలిగి ఆయన ఉన్నప్పుడు ఆయన పొట్టివాడైనందున ఆయనను చూడలేకపోయాడు. కాబట్టి ఆ గ్రామంలోనికి, యెరికో పట్టణంలోనికి యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడంట? అక్కడ జక్కయ్య కొరికే వచ్చాడు. ఆయన జక్కయ్య కొరికే లోకంలోకి వచ్చాడు. జక్కయ్య కొరికే అక్కడికి సంచరించాడు. జక్కయ్య పొట్టివాడైనప్పటికీ కూడా యేసు ఎవరో అంటున్నాడు. ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరంటే యేసు ప్రభు తెలుసా? ఈ రాత్రి గమనించండి. అయ్యమ్మా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని వాక్యమును తెలుసుకొని నీ మనసు మార్చబడాలని, నిత్య రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యోబు గ్రంథములో 26వ అధ్యాయములో 7వ వచనములో ఎవరంట ఆయన? శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలము ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని ఏం చేశాడంట? వ్రేలాడదీశను. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి? ఆ జక్కయ్య అనుకోవచ్చు. ఎవరు ఈయన? యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరు యేసు అంటగా? ఆయన ఏమైనాడు? భూమిదికి రాకమునుపు ఆయన సృష్టిని ఎట్లా కలుగజేస్తూ వచ్చాడు? ఆయన సృష్టిని ఏం చేశాడంటే ఇక్కడ శూన్యమండలము పైన వ్రేలాడదీస్తూ వచ్చాడు. భూమి, ఈ సృష్టి అంతా బంతి వలె వ్రేలాబడుతూ వచ్చింది. అందుకనే రాత్రి పగలు ఇక్కడ ఏర్పడినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన సృష్టికర్త అయిన దేవుడు శూన్యమండలములో ఆయన భూమిని ఏం చేశాడంట? వ్రేలాడదీసిన దేవుడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయములో ఒకసారి మనం గమనిద్దాం. 15వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 15వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. కాబట్టి చూడు, దేవుడు అనంత జ్ఞాని. మానవుని కొరకై భూమి మీద మానవుడు నివాసం చేయడానికి కొరకై దేవుడు భూలోకముని ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాబట్టి ప్రేమించనంటే మానవుడు నివాసం చేయడానికి కొరకై భూలోకం ఎంతో శ్రేష్టమైనదిగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు అనంత జ్ఞానటువంటి దేవుడు. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఎవరైనా సృష్టికర్త దేవుడు. మనం ఒకటి ఏదైనా కట్టాలంటే, ఏదైనా ఒకటి చేయాలంటే బేల్దాలు రావాలి, సిమెంట్ కావాలి, కడ్డీలు కావాలి, ఏందేందో కావాలి, రకరకాల తిప్పలు పడుతుంటాం. కాబట్టి దేవుడు సర్వమును కలగజేసిన వాడు. మాట చేత పర్వతమును సృజించిన వాడు ఆయనే కదా. పర్వతములను సృష్టించిన వాడు ఆయనే. నీళ్ళ మీద భూమిని పరిచిన వాడు ఆయనే. జలముల మీద పునాది వేసిన వాడు ఆయనే. ఆయన పేరే యేసు ప్రభు. నిజంగా ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. అందుకనే ఈయన అనుకున్నాడు, యేసు ఎవరో అనుకున్నాడంట. ఈరోజు నువ్వు కూడా యేసు ఎవరో అని అనుకుంటున్నావేమో ఇంటికాడ కూర్చొని, లేకపోతే వీధిలో కూర్చొని వింటూ యేసు ఎవరో అని. ఎవరైనా నీ సృష్టికర్త, నీ కొరకే భూమిని ఏర్పరిచిన వాడు, నీ కొరకే సూర్య చంద్ర నక్షత్రములను సిద్ధపరిచిన వాడు, భూమి మీద ఆయన మరి వర్షాన్ని కురిపించిన వాడు, ఆయన నీకు సమృద్ధిని సమస్తాన్ని భూమి మీద కలగజేసిన వాడు. ఆయన లేకుండా ఏది కూడా నీ జీవితంలో నువ్వు జీవించడం చాలా కష్టం. ఒక్క 5 నిమిషాలు ముక్కు మూసుకో, ఏమైపోతావు?
నీ దగ్గర డబ్బు లేకుండా నెలని తిరగచ్చు, ఒక పూట భోజనం లేకుండా ఒక రోజంతా తిరగచ్చు. ముక్కు మూసుకో 5 నిమిషాలు. గాలి ఉచితం. గాలి తన ధనాగారం నుండి దేవుడు రప్పించేస్తూ వచ్చాడు. ఈ గాలి అనేది ఆయన ద్వారా బయలుపరచబడింది. గాలి లేకపోతే మానవుడు జీవించడం కష్టం. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇప్పుడు ఎండ లేదు, ఇప్పుడు సూర్యుని వెలుగు లేదు, వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఎక్కడ చూసినా జలుబులు, దగ్గులు, రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అదే వర్షము పడిన తర్వాత సూర్యుడు ఒకవేళ ఉదయిస్తే, సూర్యకిరణాలు నీ మీద పడితే ఎంత ప్రశాంతంగా. సూర్యకిరణాలు ఉదయంలో ఏదో ఉదయకాలం అసలు సూర్యకిరణాలు ఎదుట ఒకవేళ పొందితే ఏదో సి విటమిన్ ఏదో అంటూ వస్తారంట, డి విటమిన్ అంట. ఆ డి విటమిన్ సూర్యుడి నుంచి పొందుతారంట. చూడు, నువ్వు ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. ఉదయం లేస్తేనే సూర్యుని వెలుగుకి ఒక 10 నిమిషాలు బాగున్నామంటే ఎముకలలో ఆ విటమిన్ అనేది ఎట్లా వృద్ధి అవుతుంది. అందుకనే ఆ సూర్యుడు కన్నా ప్రకాశించకపోతే నీవు వేసిన పంట కులిపోతుంది, నీకున్న ధాన్యం కూడా ముగ్గిపోతుంది. మానవుడు కూడా సచ్చుగా జ్వరం వచ్చి బలహీనమై ఎండ కావాలంటాడు. అంటే ఈ ఎండ ఎవరి ద్వారా రావాలి? దేవుని ద్వారా కలగాలి. దేవుడు కలగజేసిన సూర్యుని వేడిమి అవసరము, దేవుడు కలగజేసినటువంటి నీళ్ళు అవసరము, దేవుడు అనుగ్రహించిన గాలి అవసరము. అబ్బాబ్బా ఏం ఉడకబెడుతుందబ్బా, ఏం వెండి, ఎంత ఎండ అబ్బాబ్బా తట్టుకోలేకపోతున్నా. మంచి గాలి దేవుడు పుట్టించాడంటే ఎంత చల్ల గాలి అనుకుంటావు. మరి ఆ దేవుడు గాలి కలిగించిన దేవుని ఎందుకు నమ్మవు నువ్వు? నీకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన దేవుని ఎందుకు నువ్వు నమ్మవు? నీ కొరకు సూర్యుని ఉదయించిన దేవుని ఎందుకు విశ్వసించవు? ఆయన నీ గురించి ఏమైనా కోరుతున్నాడా? అయ్యా నాకు పొట్టేలు అర్పించు, లేకపోతే నాకు ఏదైనా సమర్పించు, నాకైనా మొక్కుబడి ఏమైనా చేసుకొని అంటున్నాడా? ఏమి లేదే. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. ఎమ్మో, హృదయాన్ని అడిగిన ఎవరైనా ఉండారా? ఎవరిని అడిగితే హృదయం చెడిపోయింది. ఎవరిదేమో హృదయం చెడిపోయింది. ఎట్లా చెడిపోయింది? మనిషికి చెడు అలవాట్లు ఉన్నాయి. మానవుడు హృదయం చెడిపోయింది. అంతరంగం చీకటి, త్రాగుడు, వ్యభిచారం, పేకాట, దొంగతనం, మోసం, హత్య, టక్కరతనం, మోసకరతనం, రకరకాలుగా దోషక్రియలు అన్ని రకాలు ఉన్నాయి. మానవ హృదయమే చెడిపోయిందట. మానవ హృదయం చెడిపోయి పైకి ఎట్లా కనపడుతుంటే అబ్బా నేను బాగానే ఉన్నానంటే కనపడతాం, తెల్ల గుడ్డలు వేసుకొని కనపడుతుంటాం. హృదయం ఎట్టుంది? చెడిపోయింది. ఒకవేళ నువ్వు సరిగానే బాగానే ఉన్నా నువ్వు అనుకుంటావు, మంచిదే, కానీ నీ వెనకాల మరణం ఉంది. నీ వెనకాల మరణం ఉంది. ఒక ఆయన పోతా పరిగెత్తుకుంటూ పోతున్నాడు. పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే వెనకాల నీడగడ పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఏంది నీడ నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకున్నాంట. మళ్ళీ పక్కన ఇంకోసారి నిలబడితే అది నిలబడిందంట. మళ్ళీ పరిగెత్తుకుంటూ పోతున్నట్ట. మళ్ళీ అది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ నీడను తప్పించుకోవాలి. నీడను ఎవరైనా తప్పించుకుంటారా? లాస్ట్కి తప్పించుకోలేక ఓ చెట్టు వస్తే చెట్టు కింద పోయి నిలబడినాడట. చెట్టు కింద పోయి నిలబడితే నీడ కనపలేదంట. నీడ కనపలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఒకవేళ నీ పాపం నుంచి నువ్వు అటు ఇటు పరిగెత్తున్నావు. నువ్వు ఎంత పరిగెత్తినా పాపం నిన్ను వెంటాడుతుంది. ఒకడు ఇంటిలోండి బయలుదేరగా సింహం ఎదురైనట్టుగా, వాడి ఇంటిలో తిరిగి వచ్చినప్పుడు కట్లపాము కరిచినట్టుగా మరణము ప్రాపిస్తూ ఉంది. మరణం అనేది వెంటాడుతూ ఉంది. మరణమును కనికరం లేదు. నువ్వు తప్పించుకోలేదు సుమా. ఎప్పుడు తప్పించుకోవాలంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆ నీడను తప్పించుకోవాలని చూశాడు, కానీ ఆ చెట్టు కిందకి పోయినాక నీడ పోయింది. అంటే యేసుప్రభువు దగ్గర నువ్వు వస్తేనే నీ పాపం పోతుంది, మరణం నుంచి విడుదల పొందుతావు, నీ జీవితంలో మార్పు ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాలా, మనం చదువుతూ వచ్చాం, ఇక్కడ యేసు ఎవరో అని అనుకున్నాడంట. పొట్టివాడైనందున ఆయనను చూడలేకపోయాడు. అయితే ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభువును కలుసుకోవాలనుకున్నాడు. ఆ పొట్టివాడు కాబట్టి, మంచి ఉపాయం కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడంట? ఒక మేడి చెట్టు ఎక్కాడంట. ఆ చెట్టు మీద నుంచి కూర్చొని ఆ ఆకుల సందులను చూస్తున్నాడంట. ఎవరే ఉంటారు యేసు ప్రభు కదా? ఎవరే ఉంటారు? ఈయన 12 మందిలో ఆయన కూడా వెళ్తూ ఉంటే అందరికి ఆయన పోలికలు ఏర్పడినాయి.
ఆయనతో తిరిగి 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 ఆయన పోలికలు అంతా గడ్డాలు అన్నీ వెంట్రుకలు పెంచుకొని పోతుంటే అనుకున్నారంట. అయితే సరాసరికి ఆ చెట్టు దగ్గర నిలబడ్డాడు యేసుప్రభు వారు. యేసుప్రభు నిలబడి ఏమన్నాడు? ఒక మాట అన్నాడు అక్కడ. చూడండి ఆ మాట 19వ అధ్యాయంలో నీకు వద్దాం. 6వ వచనం చదవండి ఒక మాట. 6వ వచనం 19:6. 5వ వచనం చదువుమా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని. కాబట్టి ఇక్కడ గమనించు, జక్కయ్య ప్రమాదంలో ఉన్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అంటే అప్పుడు అనుకున్నాడు, నా పేరు పెట్టి పిలిచాడే తను, నా బ్రతుకు తెలుసు ఈయనకు, నా జీవితం అంతా తెలిసిపోయింది ఈయనకు, ఈయన నిజంగా సృష్టికర్తని దేవుడని తను తెలుసుకోగలిగాడు. నువ్వు త్వరగా దిగమంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు దిగకపోతే నేను వెళ్ళిపోతాను, నీ పాపంలో ఉండిపోతావు, నీ పాప జీవితం ఎవరు మార్చలేరు, ప్రజలు కూడా నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ గురించి రకరకాల మాట్లాడుకుంటున్నారు. చూడండి ఏమని రాయబడిందంటే ఇక్కడ 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ చూచి, ఈయన పాపైన మనిషి వద్ద బస చేయవలెనని. ప్రజలు ఏమనుకుంటున్నారంట? ఈయన ఎవరంట? పాపైన మనుషుడు జక్కయ్య. జక్కయ్య నువ్వు పాపివే, ధనవంతుడు అని రాయబడింది బైబిల్లో. నీకు ధనం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, అందం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, రకాల జ్ఞానం ఉండవచ్చు, సంపద ఉండవచ్చు, బంధుబలం ఉండవచ్చు, భార్య పిల్లలు ఉండవచ్చు, సర్వం ఉండవచ్చు, సుఖం ఉండవచ్చు. అయితే నీ గురించి ఏమనుకుంటున్నారంట? నువ్వు పాపివి. పాపెట్టి అన్నీ వస్తాయంట. ఒక టక్కరోడా, ఒక దొంగోడా, ఒక తాగుబోతుడా, ఒక మోసకరమోడా, రకరకాలుగా వస్తాయి దాంట్లో. నువ్వు ఏం చేస్తున్నా నీ దగ్గర అప్పు తీసుకుపోతారు. పోయినాక వాని కథ తెలిసినంటారు, వీడివే మళ్ళీ తిట్టుకుంటూ అంటాడు అక్కడ. అర్థమైందా? ఎంతున్నా దేని వాక్యం సెలవిస్తూ ఉంది? నువ్వెవరు? నువ్వు పాపివి. జక్క ఏమన్నాడు? యేసు ఎవరు చూడగోరని కానీ ఎవరైనా ఆయన సృష్టికర్త, నీ నిర్మాణకుడు. నువ్వు మరణిస్తే తన నిత్య రాజ్యంలో తీసుకుని వెళ్ళేటువంటి ఆ దేవుడు, ఈ లోకం శాశ్వతం కాదని, నిత్యరాజ్యం నీ కొరకు నా కుమారుడు సిద్ధపరిచానని దేవుడు నీ కొరకే పరలోకం నుంచి భూమిదికి వచ్చి ఈ వాక్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఈ మాటలు తెలియపరచమని దేవునికి సాక్షులుగా మధ్యవర్తులుగా ఈ లోకంలోనికి దేవుడు మమ్మల్ని పంపించాడు. ఈ సాయంత్రకాల సమయంలో లేదా రాత్రికాల సమయంలో, అయ్యా అమ్మ నువ్వు పాపివని బైబిల్ సెలవిస్తోంది. ఈ పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు, తన పాపస్థితి నుంచి విడుదల పొందాలని, మారుమనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమా? నీకు ఇష్టమా? చూడు, ఏదేదో ఆచారాలు ఏదేదో చేస్తున్నావు, పాపం పోవడం లేదు, సంతోషం లేదు, ప్రయాసపడుతున్నావు. ఇది సూక్ష్మలో ఉంది కదా మోక్షము. నేను కూడా ఒకప్పుడు వ్యాపారం చేసిన వాడిని, రకరకాల జీవితాలు కలిగిన వాడిని. దురాశ వచ్చేసింది, అన్ని అలవాట్లు వచ్చినాయి, జూదాలు వచ్చినాయి, మటక వచ్చింది, ప్యాకెట్ వచ్చింది, తాగుడు వచ్చింది, అన్నీ వచ్చినాయి, చిల్లర టక్కర అలవాట్లు, మోసం, ఇవన్నీ రకరకాలుగా అప్పులు చేయడం, ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ అన్ని తారతిగుడు చేసి అన్నీ చేసిన అన్ని అలవాట్లు. కానీ దేవుడు పట్టుకున్నాడు, జీవితం మార్చబడింది. యేసుప్రభువుని నమ్మలేని స్థితిలో పాపలు ఉన్నప్పుడు అప్పు చేసినాడు దేవుడు. పాపలు ఉన్నప్పుడు పేకాటోడరా, రకరకాల చెడు అలవాట్లు ఉన్నప్పుడు నా గురించి ప్రజలు ఏమనుకున్నారు? నన్ను ఎవరు ప్రేమించలేదు, నన్ను ఎవరు ఇష్టపడలేదు, నా వారనే వారు కూడా నన్ను చేరడానికి ఏమి డబ్బు అప్పుడుతాడేమో, ఇటువంటి వాడిని మా ఇంటికి తీసుకు ఏమైనా వస్తువులు తీసుకుపోతాడేమో, అపనమ్మకం. ప్రజలకు అంత నమ్మకస్తులుగా ఉంటేనే అందరూ నమ్ముతారు. నువ్వు లోపల అంతరంలో పాపమున్నా పైకి బాగా కనపడుతున్నావు అనుకో, నమ్ముతారు. కానీ నువ్వు టక్కరోడు తెల్లా వాళ్ళకి, నువ్వు మోసగాడు తెల్లా వాళ్ళకి. గుర్తించు. అయితే నా జీవితాన్ని దేవుడు మార్చాడు, బ్రతుకు మారిపోయింది. అంతరంగంలో సంతోషం, అంతరంలో సత్యం, అంతరంలో ప్రభుని కలిగిన జీవితం. కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వెవరువు?
గుర్తించుకో, ప్రశ్న వేసుకో రాత్రి. నువ్వెవరవు? నువ్వు ఒక పాపివని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ఎవరు? సృష్టికర్తని దేవుడు, సృష్టిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు, భూమిని నీళ్ళ మీద పరిచిన దేవుడు, భూమికి జలంలో పునాది వేసిన దేవుడు, వర్షంనిచ్చిన దేవుడు, సర్వమును కలిగజేసిన దేవుడు, తన జ్ఞానం చేత దేవుని సమస్తం కలగజేసి నీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు మర్చిపోయినావు, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. సృష్టి మీద నీకు అధికారం ఇచ్చాడు, అయితే నువ్వు అధికారం పోగొట్టుకున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు, లోబడలేకపోతున్నావు, దేవుని దగ్గర రాలేకపోతున్నావు, పాపాన్ని తింటున్నావు, పాపాన్ని త్రాగుతున్నావు, పాపను సతమతమైపోతున్నావు, పాపను విడుదల పొందలేకపోతున్నావు, మరణించిన నరకాన్ని పోతున్నావు. కాబట్టి విడుదల పొందాలి రాత్రి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే ఈ వ్యక్తి చెట్టు మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రజలు ఏమనుకున్నారో దేవుని తెలుసు. జక్కయ్యకి ఆ విషయం తెలియకపోయిండవచ్చు. నువ్వు త్వరగా దిగుమన్నప్పుడు వెంటనే జక్కయ్య సంతోషంతో ఆయన ఏం చేశాడంట? ఇంటిలో చేర్చుకొని రాయబడింది. 6వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం. జక్కయ్య నిలవబడి 6వ వచనం, అతడు త్వరగా దిగి చాలు, అతడు త్వరగా దిగి, నువ్వు త్వరగా దిగిరా, నువ్వు దిగకపోతే నేను దాటిపోతా. ఏ మాండం ఇరిగిపోదు, చెట్టు ఇరిగిపోదు, మన గొడ్డలతో నరికినా కానీ త్వరగా పోతుందా? కానీ నువ్వు త్వరగా దిగకపోతే నేను వెళ్ళిపోతా. నువ్వు ఇప్పుడు త్వరగా లోబడకపోతే ఈ వీధిలో వాక్యం వింటున్నావు, దేవుని స్వరం ఇక్కడ నుంచి ఎంతవరకు వినపడుతుంది అంతవరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందరితో. నువ్వు లోబడకపోతే, నువ్వు వినకపోతే నువ్వు మళ్ళా తిరిగి రేపు నీది కాదేమో దినం, నేడో రేపు వెళ్ళి ఒకానొక దినమున వ్యాపారం చేసి లాభం సంపాదించి చెప్పుకుంటున్నారా నీ జీవం ఏ పాటిది? రా, ప్రభు వైపు తిరుగు, నీ హృదయం దేవునికి ఇచ్చేయి. నిన్నెవరు ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. అందుకనే జక్కయ్య ఏం చేశాడంట? యేసు ప్రభుని సంతోషంతో, అది సంతోషం ఏడ్చుకుంటూ చేర్చుకోలే. చాలామంది యేసుని నమ్ముకుంటే ఏడుస్తారు. మా కులం పోతుందేమో, మతం పోతుంది. కులం కాదు ఇది, మతం కాదు ఇది. దేవుని నమ్మినమని కులం ఉండదు. యేసు ప్రభు రాజులకు రాజు అంటే మేము కూడా రాజు పిల్లలమే. కుక్క పుడితే కుక్క పిల్లలు, పందికి పుడితే పంది పిల్లలు, దేవుని పుడితే దేవుని పిల్లలు. ఈనాడు దేవుని పిల్లలుగా పిలువబడడానికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం అది పరిశుద్ధుల కొరకే నియమించబడినది. అయితే యేసుప్రభు నీ ఇంటిలో చేర్చుకున్నప్పుడు, యేసుప్రభు నీ హృదయం చేర్చుకున్నప్పుడు, యేసుప్రభు రమ్మని ఆహ్వానించినప్పుడు యేసుప్రభు నీ ఇంటిలోకి వస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఒక వ్యక్తి ఒక మాట అంటాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. నీ ఇంటికి వస్తానంటే అతను అంటాడు, వద్దు ప్రభు అంటాడు. చూడండి, ఆ మాట మనకు చక్కగా 8వ అధ్యాయంలో చదువు. కదా. కాబట్టి ఇక్కడ ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచున్నాడు. 6వ వచనంలో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకను యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచిన అతనితో చెప్పగా, నేను ఇంటికి వస్తా, నీ దాసు స్వస్థపరుస్తా అంటే ఆయన అంటాడు, వద్దు ప్రభా, నేను సహదాసుడు, నా కింద పనివారు ఉన్నారు, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అయితే నువ్వు మాట మాత్రము నువ్వు సెలవిమ్ము, నా దాసుడు ఏమవుతాడ అంటే ప్రభు ఇంటికి వస్తానన్నాడు. వద్దులే ప్రభా, నీ శక్తి, నువ్వు శక్తిమంతుడు, గొప్పవాడవు, ఎందుకు ప్రయాస, ఒక్క మాట ప్రభు అన్నాడు. ప్రభు సరే పో అన్నాడు. అంటే దాసుడు బాగుపడ్డాడు. అంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఎంతో గొప్పదంటే ఈయన బాగు చేస్తాడు, ఈయనకు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. అయితే ఇక్కడ మాత్రము ప్రభు అంటున్నాడు నిజంగా జక్కయ్య త్వరగా దిగిరమ్ము. వెంటనే ఆయన ప్రభు ఇంట్లో చేర్చుకున్నాడు. ఈ దినాన్ని నీవు కూడా రమ్మని పిలవాలి యేసు ప్రభును. యేసు ప్రభువా నా ఇంట్లోనికి రా. యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తే నీ ఇంట్లో సంతోషము, నీ ఇంట్లో సమాధానము, నీ ఇంట్లో క్షేమం ఉంటుంది.
యేసుప్రభు ఉండే ఇంటిలో జీవం ఉంటుంది, యేసుప్రభు ఉండే ఇంటిలో వెలుగు ఉంటుంది, యేసుప్రభు ఉండే ఇంట్లో సంతోషం ఉంటుంది, యేసుప్రభు ఉండే ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు, జక్కయ్య జీవితం ఇల్లంతా మారిపోయింది, ఆశీర్వదకరంగా చేయబడింది. ఈ రాత్రి నీవు కూడా నీ ఇంట్లో ఆశ్రయించబడాలంటే, నీ ఇంట్లో పాపం వెళ్ళిపోవాలంటే, నీ ఇంట్లో మరణం వెళ్ళిపోవాలంటే, నీ ఇంట్లో సంతోషం కావాలంటే యేసుప్రభు నీ ఇంట్లోకి రావాలి. ఒకవేళ నీకు డబ్బు ఉంటే సంతోషం ఉండవచ్చు, అప్పుడు ఉద్యోగం ఉంటే అప్పటికి సంతోషం ఉండవచ్చు, పెళ్ళి అయితే ఆ రోజు సంతోషం ఉండవచ్చు, ఇంకా కొడుకు పుడితే కూతురు పుడితే ఆ రోజు సంతోషం ఉండవచ్చు. ఇవన్నీ తాత్కాలిక సంతోషం. బంధువులు వస్తే అప్పుడే సంతోషం, మళ్ళీ తర్వాత ఎప్పుడు పోతారని చెప్పి ఆలోచన చేసుకుంటే వారుగా ఉంటారు. గుర్తుపెట్టుకో. అయితే యేసుప్రభును నువ్వు పిలిచి, ప్రభు నా ఇంట్లోకి రా అంటే, యేసుప్రభు నీ ఇంట్లోకి వస్తే నీకు నిజమైన సంతోషము, సమాధానం ఉంటుంది. యేసుప్రభు లేని జీవితం ఒకవేళ ఉంటే, అందుకని దేవుని వాక్యం, యేసుప్రభు నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నీ కుటుంబమును ప్రభువును అంగీకరించిన తర్వాత నీ ఇంట్లో ఆశ్రయించబడుతుంది. 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనములో, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు ఎవరి స్థలాన్ని ఆశీర్వదిస్తాడంట? నీతిమంతుల నివాస స్థలము. ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసుప్రభువును విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులు. ఒకవేళ చూడగా నువ్వు దేవుని నమ్ముకున్నాక మేము బాగున్నాము, నీకంటే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాము, నీకంటే పెద్దగా అన్నీ పెట్టుకున్నాము, నీకంటే అన్ని బాగానే ఉన్నాము, మేము చూడు అంటేగా వారు కాదు. నీకు కష్టమున్నా, నీకు ఇబ్బంది ఉన్నా, నీకు బాధ ఉన్నా, సమస్య ఉన్నా, నువ్వు ప్రభులో ఉన్నావు కాబట్టి ప్రభువులో ఉన్న సంతోషం ఎవరు కూడా దొంగలించలేరు. అందుకనే ఆ సంతోషమే రక్షణ, ఆ రక్షణనే ఇంటికి ఆశీర్వాదం. కాబట్టి అందుకనే నీతిమంతుల ఇంటిని యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదించును. యోహాను సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం, 11వ వచనంలో, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. కాబట్టి ఇక్కడ నీతిమంతుని నివాస స్థలమునైనా ఆశీర్వదిస్తాడు. రెండవదిగా యథార్థవంతుల గుడారమునైనా వర్ధిల్ల చేస్తాడు. ఇదే సామెతల 15వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇప్పుడు కొంతకాలం కష్టపడవచ్చు, కొంతకాలము రకరకాల పరిస్థితులు వెళ్ళవచ్చు, అయితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రభు కుమార్ వర్ధిల్ల చేస్తాడు. ప్రభు కుమార్ దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు కుమార్ దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. యెహోవా నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించినలా నిత్యం నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఏమవుతుందంట? ఆశీర్వాదం నొందుదుము గాక. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకనే దేవుడు ఈ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు. ఇంతవరకు ఆశ్రయించాడు, ముందు దినాలు ఆశ్రయించబోతున్నాడు. ఎందుకంటే నీతిమంతుని ఇంటి మీదికి యెహోవా ఆశీర్వాదం వచ్చును. అంతేకాకుండా మనం అక్కడ చదువుతూ వచ్చాం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? ప్రతి వాడు వాని చేత ఇల్లు కట్టును. అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రతి ఒక్క ఇల్లు ఒకని చేత కట్టబడును, దాన్ని కట్టినవాడు దేవుడే. అయితే ఈ లోకంలో మానవునికి ఇల్లు అవసరం, తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవడానికి, కాపురం చేయడానికి, పోషించబడ్డానికి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉండడానికి ఒక కుటుంబం అనేది భూమి మీద ఉంది. అయితే వీటికన్నిటి ప్రాముఖ్యం పరలోక కుటుంబం మనకుందని నువ్వు విశ్వాసిగా జ్ఞాపం చేసుకొని, ఈ లోకములో నేను యాత్రికును పరదేశునని ప్రభుకు అప్పగించుకొని మనం జీవించాలి. ఎందుకంటే మనకు నిలబడిన పట్టణం ఇక్కడ లేదు. అబ్రహాము దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడంట? ఎదురు చూస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా విశ్వాసులముగా ఒక గురి కలిగి ఈ లోకంలో మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కొరకు జీవించునుగాక. ఈ ఇల్లు ప్రార్థన ఇల్లుగా,
ఈ ఇల్లు ఆతిథ్యం ఇచ్చి ఇల్లుగా, ఈ ఇల్లు మరి అనేకులను మరి క్షమ కలిగించేదిగా, ఈ ఇంటికి వచ్చిన వారు నెమ్మది పొందినట్టుగా మనం ఇంటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబములు దేవుడు ఆశీర్వదించి ఆత్మీయ క్షేమం పొందినట్టుగా, కుటుంబంలో నెమ్మది సమాధానం ఉన్నట్టుగా, వారు సుఖంగా నిద్రించినట్టుగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వదించబడినట్టుగా, తగిన సమయంలో దేవుడు వారి కుటుంబాన్ని పై స్థాయిలో ఉంచినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన నమ్మారు కాబట్టి, ఆయన నమ్మిన బిడ్డలు నేను తలగా ఉంచేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి అది జ్ఞాపం చేసుకొని ఈ ఇంటిని మనము ప్రభు కొరకే ప్రతిష్ఠించి మరలా మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారిగా ఉంటే వారి కొరకు దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. లోబడిన ప్రజల వైపు దినమేలా నా చేతులు చాపుతున్నాడు. లోబడు, ప్రభుకు అప్పగించుకో. ఎంత ఉన్నా ఏమున్నా ఒక దినమున నీ ఇల్లు నిన్ను ఖాళీ చేసేదిగా ఉంది, నీ ఇల్లు నిన్ను పొమ్మనేదిగా ఉంది. ఈ ఇంటిలో వారు ఎవరు కూడా ఇష్టపడేవారు ఉండరు. అయితే ఒకరోజు నువ్వు మరణిస్తే నీకు నిత్య రాజ్యం అనేది యేసుప్రభువు వారు నీ కొరకే సిద్ధపరిచున్నాడు. చేతి పని కాక దేవుని యొక్క ఆత్మచేత అది కట్టబడిందిగా నీ కొరకు నా కొరకే పరలోక నివాసం ఒకటి ఉందని గుర్తించి తీర్మానం చేసుకో. ఇది పాపము నుంచి దేవుని విడిపించి నేను ప్రత్యేకించాలని ఈ రాత్రి దేవుడు ఇష్టపడ్డాడు. నీకు ఇష్టమా? నీకు ఇష్టమండి ఒకవేళ దేవుని రాజ్యాల్లోనికి నేను వెళ్ళాలని, నేను నీతిమంతులుగా చేయబడాలని ఒకవేళ నీకు ఆశ ఉంటే నువ్వు ఎక్కడున్నా యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపము క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో, నాకు కూడా సంతోషం కావాలి ప్రభా, నా కుటుంబంలో దుష్టత్వం నుండి విడిపించి ప్రభా, నా కుటుంబంలో చీకటి నుండి విడిపించి ప్రభా, నా కుటుంబంలో నెమ్మది దయచే ప్రభా, నా ఇంట్లో రా ప్రభా అని అడుగు. అంతేకాదు అందుబాటులో దేవుని మందిరం ఉంది, రండి. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ప్రతి మంగళవారం ప్రార్థన ఉంటుంది, ప్రతి బేస్తవారం బైబిల్ పఠనం ఉంటుంది, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. వచ్చి మేలు పొందండి, ఆత్మక్షేమం పొందండి, నీ కుటుంబాన్ని పరలోకానికి కొరకు సిద్ధపరచుకో, నీ ఆత్మను రక్షించుకో. మీ కొరకు మేము ప్రార్థన కూడా చేస్తాం. ప్రార్థన చేస్తాం. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నిన్ను హృదయాంబర ప్రేమించును, నిన్ను హృదయాంబర ప్రేమించును, ప్రేమించును, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. ఇక్కడ కూర్చున్నవారు రక్షణ లేని వారు ఇంకా ఎవరైనా ఉంటే బయట కానీ వెలుపట కానీ నేడే రక్షణ దినము, నీ హృదయంలో విశ్వాసం ఉంచు. యేసు ప్రభువా నీ రక్తం చేత నన్ను కడిగి నేను పరిశుద్ధునిగా అడుగు.
ప్రభు నీ పాపమును క్షమించి నేను నీతిమంతుడిగా చేస్తాడు. నీ ఇంటిలోకి రమ్మని ఆహ్వానించు. నీ ఇంటిలో నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. అంతేకాదు ఒక దినం నా నిత్య రాజ్యములో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశం సమృద్ధిగా ఉంటుంది. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. నీ దాసుడు మా ప్రియ సహోదరుడు ప్రభు కుమారుని బట్టి, సునీతమ్మను బట్టి, వారికి ఇచ్చిన సంతానం పిల్లలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. వారిని రక్షించుకొని ప్రత్యేకించుకొని వారి జీవిత యాత్రలో వారికి తోడుగా ఉండి వారి పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినాన వారు ఈ యొక్క ఇంటిని రీమోడల్ చేసుకోవడానికి కృప ఇచ్చారు. ఈ పని అంతా మిక్కిలి గొప్పది అయినప్పటికీ వారికి తోడే ఉండి వారి కష్టాలు, బాధల్లో, వారి సమస్యల్లో ఇంటిని మీరే కట్టి ఈ ఇంటి ద్వారా మీకు మహిమ తెచ్చుకోవడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాదు ఈ ఇంటిలో వారికి నెమ్మది దయచేయండి. ఈ ఇంటిలో వారికి ఆశీర్వాదం దయచేయండి. నీతిమంతుని ఇంటి మీద యెహోవా ఆశీర్వాదం వచ్చునన్నట్టుగా జక్కయ్య ఇంటిలోనికి ఎట్లా మీరు ప్రవేశించినప్పుడు ఆ కుటుంబ జీవితం మారిపోయిందో, ఆ కుటుంబంలో ఎట్లా సంతోషం వస్తూ వచ్చిందో అట్లా ఈ ఇంటిలో కూడా మీరు సంతోషం ఇచ్చారు. ఇంకా అధికమైన సంతోషాన్ని మీరు అనుగ్రహించిన దానికే స్తుతిస్తున్నాం. మరి బిడ్డలను ఆశీర్వించి ప్రత్యేకించండి. యథార్థవంతుని గుడారం వర్ధిల్ల చేస్తానన్నారు కాబట్టి ప్రభువా, వీరి గుడారాన్ని వర్ధిల్లింపచేయండి. వీరు పండుకున్న స్థలము, రూములు, గదులు, వంటశాల, ఈ హాలు, వరండా